హిమగిరిలో ఎన్డీఏ కూటమి బహిరంగ సభ ప్రధాని మోదీ రాకతో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాజానగరం జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ వచ్చి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ సమక్షంలో బత్తుల మాట్లాడుతూ రాష్ట్రంలో జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీల పొత్తు వల్ల రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కొనసాగుతుందన్నారు. అలాగే రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని, ఈ రాక్షస పాలన అంతమొందించేందుకు త్రిశూల వ్యూహమే సరైన సమాధానమని బత్తుల వెల్లడించారు. ఈ త్రిశూల వ్యూహంలో ప్రతి ఒక్కరూ తమ ఓటును ఉమ్మడి అభ్యర్థులకు వేసి గెలిపించాలని ఆయన కోరారు. పవన్ కళ్యాణ్ గారికి, అదే విధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ప్రియతమ నేత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన యొక్క జీవితాలను కూడా రివర్స్లోకి తీసుకెళ్లిపోయి 25 ఏళ్ళు మన జీవితాలు వెనక్కి పంపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని ఈరోజు గద్దె దింపాల్సిన అవసరం ఆసన్నమైంది. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుని మన యొక్క అవసరం, భావితరాల భవిష్యత్తు, నిరుద్యోగ సమస్య, ఇక్కడ జరుగుతున్న రైతులకు అన్యాయం, మహిళలపై దౌర్జన్యాలు, దోపిడీలు, ఇవన్నిటికి మన స్వస్తి బలికి మన జాగ్రత్తగా మన అభివృద్ధి కోసం, భావితరాల భవిష్యత్తు కోసం, ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని రావడం కోసం, ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం కోసం, ఆంధ్ర రాష్ట్రానికి పలు పరిశ్రమలు వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడం కోసం, రైతు రాజులా మారి గిట్టుబాటు ధరతో చిరునవ్వు నవ్వే విధంగా రైతుకి అన్ని అవకాశాలు ఇవ్వడం కోసం, తాగునీరు, సాగునీరు, డ్రైన్లు, రోడ్లు, ప్రతి ఒక్కటి కూడా వీధి లైట్లు అన్నీ కూడా సక్రమంగా ఇక్కడికి రావాలంటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందంజలో ఉండాలంటే ఎన్డీఏ కూటమిని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరి ప్రార్థిస్తున్నాను. నేను ఎన్డీఏ అభ్యర్థులు, రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు అందరినీ కూడా మనం గెలిపించుకుంటే మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు, ఆంధ్రుల భవిష్యత్తు, ఆంధ్రులు కాళ్ళు ఎగరేసుకుని రోజు వస్తుందని మిమ్మల్ని అందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి మనకి రాజానగరం నియోజకవర్గం నుంచి అఖండ మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థులైనటువంటి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారిని కూడా కమలం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని కోరుతున్నాను.